అసలు ఈ వానదేవుని కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థమైతే లేదోల్లా. మీరేమనుకున్నా మంచిదే గాని ఎందుకంటారా? అరే నన్నే కన్ఫ్యూజ్ చేస్తాంది. సరే ఇక నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఏగని కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళని మాత్రం కన్ఫ్యూజ్ చేసి కొంపలు కూడా ముంచింది. నాకు కూడా మస్తు బాధ అనిపించిందోల్లా. అగో అట్లా 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 హిమాచల్ ప్రదేశ్కు పోయి పనుల పని ఢిల్లీలో ఉన్న పార్లమెంటును ఓ మలక చూసేసి ఆడికేళ్ళి మళ్ళా మన శ్రీశైలం దిక్కద్దాం. ఏమంటారు వల్ల పాండ్రి మరి ఆలస్యం ఎందుకు, జల్దిన చూద్దాం నడుగురి. అగో మూడంతస్తుల మేడ, 3 సెకండ్లలో ఏమైందో చూడురి దీని కథ. అబ్బర్ బిడ్డ కండ్ల ముందే ఎట్లా కూలిపోయిందోల్లా. గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనుల్లా పెద్ద వానలు, ఉరుములు, మెరుపులు, వరదలు. క్లౌడ్ బరస్ట్ అట. క్లౌడ్ బరస్ట్ అంటే ఆకాశానికి శిలువడ్డదా ఏంది అన్నట్టు సరీ సప్పుడు లేకుండా అప్పటికప్పుడే పెద్ద వానలు పడడు. ఏదో గిరిగీసి పెట్టుకున్నట్టు పగ పెట్టుకున్నట్టు ఒక జాగాల్ని రికామ్ లేకుండా వానలు వరదలు వచ్చుడు క్లౌడ్ బరస్ట్ అంటారట. ఈ దిక్మల బరస్టు చేయబట్టి హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద పెద్ద బంగ్లాలు మునిగిపోయినాయి, బిజ్జీలు కూలిపోయినాయి. ఆగమాగం జగన్నాథం. మొన్నటికి మొన్న కేరళలో ఎట్లయిందోల్లా అగో సేమ్ ఈడ కూడా గదే కథ. జనాలు వరదలలో కొట్టుకుపోయిర్రు, టూరిస్టులు ఎక్కడోళ్ళు అక్కడ ఇరుక్కుపోయిర్రు. ఇక వాళ్ళను కాపాడేందుకు ఈ రెస్క్యూ వాళ్ళు తండ్లాడిర్రు. అన్నట్టు ఇగో ఇప్పుడు ఇది చూడుర్రి, కింద బకెట్ పెట్టిరు. ఏడంటారా, దగ్గర 1000 కోట్ల రూపాయలతో కట్టిన కొత్త పార్లమెంటు బంగ్లానోళ్ళ వానలకు పార్లమెంట్ల నీళ్లూరుతున్నాయి. బంగ్లా మీద ఏమో లీక్ అయిందట. ఇగో బొల్ల కిందికి గారినాయి. బకెట్ పెట్టి ఆ నీళ్లను పట్టుకురు. మరి ప్రతిపక్ష పోలుకుంటారా? బయట పేపర్ లీకు, పార్లమెంట్ల నీళ్లు లీకు అనుకుంటా బనాయించిర్రు. అటుకెళ్ళి అట్లున్నదా ఇక మనకెళ్ళి రారి. ఆగో శ్రీశైలం ప్రాజెక్టు చూడురోల్లా గేట్లు ఎత్తిర్రు కదా, నీళ్లతోని కలకలలాడుతుంది. ఇక మీది బాజు నుంచి వచ్చే వరతోని మన జలపాతాలకి ఇట్లా కనబడుతున్నాయి. ఇక జనం మూకుంటారా? వాన కూడా లేదా. ఎక్కడెక్కడ ప్రాజెక్టులో జలపాతాలకు అడకచ్చి సంబరపడుతుర్రు.